కలవారి మన కనిపి వస్తుందంట కలవారి ఊరు తెలుపున్నాం సార్ అది ఊరు తెలుపునా పర్మిటేది బండి సరే ఎంఆర్ ఫోన్ ఎత్తట్లేదు అసలు. ఎంఆర్ వస్తే ఫోన్ ఎత్తడంలే జేసీ గారు చెప్తాం. మీ ఇష్టం. ఓకే. కోళ్ళలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం మిషన్లు పెట్టుకోతున్నారు. సరే మనం వస్తున్నాం కొన్ని నిమిషాల ముందు తెలిసినట్టు మోస్ట్ వెళ్ళిపోయారు. ఒక 4 మిషన్లు దాకా ఉన్నాయి. 4 కళ్ళ 4 కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు అధికారులు ఫోన్ చేస్తే స్పందన లేదు. ఉండరు నేను ఎక్స్ఎంఎల్ రామకృష్ణ పెట్టిస్తారు. మీరు కదా మీరు తిరుగుతా సరే పంపరా. ఇప్పుడు అట్ట కాదని డైరెక్ట్ మీరు దొంగను పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అంటే ఏమండి పైనుంచి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే. పైనుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది? దొంగతనం చేస్తుంటే వదిలేయమంటున్నారా? మీ సీఎం అని చెప్పారా? వదిలేయమంటున్నారా? హలో, అట్ట కాదు అమ్మారావు గారు. గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఇల్లీగల్ గా క్వాడ్జీ మైనింగ్ చేస్తా ఉంటే మీరు పట్టించుకోవద్దని ఏమన్నా పైనుంచి మీకు ఏమన్నా చెప్పారా? ఉంటే ఉందని చెప్పండి, ఇన్స్ట్రక్షన్ చూపించాలి, మేము కూడా పట్టించుకోము. ఇంకా ఓరల్గా ఏమి ఇచ్చారండి? ఓరల్గా ఏమి ఇచ్చారండి? చెప్పండి. పర్లేదు చెప్పండి. ఓరల్గా ఏమి ఇచ్చారు చెప్పండి. ఓవరాల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లైనా ఫారెస్ట్ ల్యాండ్లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు. దానికి అధికారులు పట్టించుకోకూడదు. అంతేనా మీకు ఇన్స్ట్రక్షన్? ఇది 2 నెలల గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు. మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు? మీకు ఎంతో కెరీర్ ఉంది. మీరు ఎక్కడున్న ఎంఆర్ఓ గారే, ఎంతో కెరీర్ మీకు ఉంటుంది. ఇలాంటి వాటికి మీరు సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వచ్చి మీకు ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా ఇక్కడ దొంగతనం జరుగుతుంది, క్వాడ్జీ కొలగడుతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ లో మిషన్లు ఉన్నాయి, పని చేయండి అంటే మీరు రారా? మీరు అంటే ఎంఆర్ఓ గారు ఇన్ని మిషన్ రండి ఎంఆర్ఓ. మేము 2 ఎమ్మెల్యేలు వచ్చాను, ఎక్స్ఎమ్మెల్యే 2 ఉన్నాం. రండి మా స్టాఫ్ తో వచ్చున్నాం, మాకు పని లేక వచ్చాము. పోనీ రండి ఎంఆర్ఓ గారు. హలో, చెప్తూ ఉంటే తరలిస్తూ ఉన్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. ఇంతకు ముందే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి విచ్చేసి గతంలో తుమ్మల తలుపూరులో ఉద్యమం చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమం జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న మైనింగ్ మాఫియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల మైనింగ్ మాఫియా మళ్లీ బరి తెగించింది. తుమ్మల తలుపూరులో ప్రజలు అడ్డుకున్నారు. ఈరోజు నేరుగా ఆ యొక్క మిషన్లని అధికారులకు పట్టించాలని మాజీ ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ గారు నేను ఆకస్మికంగా ఎవరికీ చెప్పజేయకుండా ఉదయం 7 గంటలకే ఇక్కడ విచ్చేయడం జరిగింది. సైదాపురం మండలం పెరుమళ్లపాడు గ్రామానికి. ఈ పెరుమళ్లపాడులో ఏదైతే ఈ యొక్క ప్రాంతం పూర్తిగా మేతపురంబోకు ప్రాంతం, అధికారులకు చెప్తే ఎంఆర్ఓ గారు సరైన స్పందన లేదు. ఎంఆర్ఓ గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు స్పీకర్ ఫోన్లో. పైనుంచి ఆదేశాలు నేనేమీ చేయలేనని చెప్పని. జిల్లా స్థాయి అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే పంపిస్తామని చెప్పారు. వచ్చిన పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారులు స్పందించలేదు, మైనింగ్ అధికారులు స్పందించలేదు. 5 గంటలు ఇక్కడ మేము కూర్చున్నా కూడా వాళ్ళు రాని పరిస్థితి. కానీ ఎట్టకేలకి అటవీ శాఖ అధికారులు స్పందించారు. అటు బీట్ ఆఫీసర్ని అటు సెక్షన్ ఆఫీసర్ని ఇద్దరిని కూడా పంపించారు. అందుకు అటవీ శాఖ అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మేము వచ్చి ఉన్న విషయం ఆఖరి నిమిషాలు తెలుసుకున్నటువంటి చాలా మిషన్లు వెళ్లిపోవడం జరిగింది. కొన్ని మిషన్లు చట్టాల్లో పెట్టి ఉన్నారు. 9 మిషన్లని నేరుగా అటవీ శాఖ అధికారులకి మీడియా సాక్షిగా 9 మిషన్లని ఈ యొక్క అటవీ శాఖ అధికారులకి అందించడం జరిగింది, అప్పగించడం జరిగింది. దీని మీద తక్షణం
కేసులు నమోదు చేయాలని, లేకుంటే ఈ యొక్క వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేస్తున్నా. సార్ ఇటీవల అదే సార్ దాని గురించి కాదు, దానికే ఇప్పుడు ఒకటమ్మా, వచ్చారు వెళ్ళారు, డబ్బులు తీసుకొని వెళ్ళారు అని అంటే మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారేనా? వారు సమాధానం చెప్పాలి దానికి. మా కాడ సమాధానం ఏముంటుంది? ఈరోజు ఒక జిల్లా మంత్రిగా ఉండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారైనా, మరొకరైనా, జిల్లా కలెక్టర్ గారైనా ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది, స్పందించాల్సిన బాధ్యత మీది. అది స్పందించకుండా ఏదైతే క్వాడ్జీ అక్రమ స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపకుండా ప్రతిపక్ష నాయకుల మీద గాలి ఓట ఆరోపణలు చేస్తే అది వారి విజ్ఞతకి వదిలేస్తుంది.